ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. తల్లిని చంపిన కూతురు. సిట్యుయేషన్ ఏదైనా అవ్వనివ్వండి, నేను ఆన్‌లైన్‌లో రాసేది ఎవ్రీథింగ్ కరెక్టు అనుకోను. అలా అని రాంగు అనుకోను. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ప్రతీదీ నిజమని నమ్మేదిలా ఉండదు ఆన్‌లైన్‌వనేవి. సో, అక్కడ ఏది పరిస్థితులు ఏది ఎలా ఉన్నా గూడా ఒక తల్లిని చంపిన కూతురు అంటే కొంచెం బాధేసి నాకు ఈజీగా కన్నీళ్ళొచ్చేస్తాయి. ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చెడనేది ఎక్కువ జరుగుతుంది. మంచి అనేది చాలా తక్కువ అవుతుంది. నిజంగా చెప్తున్నానండి, నా మనస్ఫూర్తిగా యూనివర్స్ నాకు కనెక్ట్ అయిన కానించి ఏదో పర్పస్ మీదనే నన్ను ఎంచుకుందని నాకు అప్పుడే అర్థమైంది. అంతకుముందే నేను యావత్ ప్రపంచం గురించి ప్రార్థన చేసేదాన్ని. రోజుకొక్కసారైనా ప్రార్థన చేసేదాన్ని. ఎవరో రోడ్డు మీద అంబులెన్స్లో పోతుంటేనే నా మనసులో నేను ప్రార్థిస్తాను, ఆ అంబులెన్స్లో ఎవ్వరు ఉన్నా సరే బ్రతకాలని కోరుకుంటాను. తెలియని వాళ్ళ కోసమే నేను అలా కోరుకుంటాను, అంబులెన్స్లో వెళ్ళే వాళ్ళ గురించి. అలాంటిది మన కళ్ళ ముందర మన ముందరకు వచ్చినప్పుడు ఎంతో కొంత మనసున్న వాళ్ళకి ఎంతో కొంత బాధ వేస్తుంది కదా. అలాగే యావత్ ప్రపంచం గురించి నేను రోజు మెడిటేషన్లో పాజిటివిటీని మనం తీసుకోవాలి, నెగిటివిటీని తగ్గించుకోవాలి. వీలైతే ప్లీజ్ ప్రతి ఒక్కరూ పాజిటివిటీ యూనివర్స్కి మొక్కుకుంటే ఖచ్చితంగా ఈ పాపాలనేవి తగ్గుతూ పోయి పుణ్యాలు పెరుగుతాయి. ప్లీజ్ అండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషి మారాలి అని ప్రార్థన చేయండి. జస్ట్ 2 minutes అండి. మీకు ఆ టైం కూడా లేకపోతే 1 minute కోరుకోండి. ప్రపంచవ్యాప్తంగా చెడుని తగ్గించి మంచిని పెంచమని కోరుకోండి. మళ్ళీ కొంతమంది ఒక సమస్య చూసినప్పుడు అది మనది కాదుగా అని వదిలేస్తారు. ఏ సమస్య అయినా మన దాకా వస్తేనండి ఆ బాధ అనేది తెలుస్తుంది. వేరే వారి సమస్యను కూడా మనది అనుకుంటే ఎంత గొప్ప మనసు తెలుసా. అలా నేను అనుకుంటానండి. నాకు చేతనైన ప్రార్థన చేస్తాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ ప్రార్థన చేయొచ్చు కదా. అలా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. అలాగే మీరందరూ